గోవాకి వెళ్దాం, మనాలికి వెళ్దాం అంటారు మా ఫ్రెండ్స్. అవన్నీ కాదురా, మన ఊర్లో మన విజయనగరంకి దగ్గరలో ఉన్న ప్లేసెస్‌ని కవర్ చేయమని చెప్తాను నేను. అలాంటిదే ఈ వైకుంఠగిరి టెంపుల్. హలో విజయనగరం. ఈ ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే వెళ్లి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. సీ లెవెల్ నుంచి 3333 ఫీట్ హై ఆటిట్యూడ్‌లో తిరుపతి టెంపుల్ కన్నా ఎత్తులో ఉన్న ఈ టెంపుల్‌ని అందరూ తప్పకుండా చూడాలి. మనమైతే ఇప్పుడు కాశీపట్నంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కైతే విజిట్ చేస్తున్నాం. ఈ లొకేషన్ విజయనగరం నుంచి అప్రాక్సిమేట్‌లీ 50 కేఎం అయితే ఉంటుందండి. అలా విజయనగరం నుంచి వెళ్తూ అరకు రూట్‌లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగే కొత్తమ్మ తల్లి టెంపుల్ అయితే ఎంటర్ అవుతుంది. ఇక్కడ 90% డ్రైవర్స్ నమ్మకం ఏందంటే ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తే ఈ జర్నీ అంతా సక్రమంగా ఎలాంటి ఆటంకం లేకుండా సాగిపోతుందని అందరి నమ్మకం. అందుకే ఇక్కడ ఆగి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోదాం. కాశీపట్నం వచ్చాక వెంటనే రైట్ తీసుకొని కొంచెం ముందుకొస్తే ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి లొకేషన్ చూస్తే అదిరిపోయేలా ఉంది. ఇంకా ఈ వేలో చాలా మంచి మంచి సీనరీస్ అయితే ఉన్నాయి. చుట్టూ ఉన్న లోయలు, పచ్చని చెట్లు ఎంత చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒక్కసారి ఘాటి స్టార్ట్ అయిన తర్వాత వేరే ప్రపంచానికి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి ప్లేసెస్ లో కూడా ప్రజలు ఎలా నివసిస్తున్నారో అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అలానే కొన్ని గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తే ఇంత హైట్ లో ఇంతమంది ఎలా ఉన్నారని కూడా అనిపిస్తుంది. ఇంకా ఈ రూట్ అయితే చాలా రిస్కీగా అనిపిస్తుంది. అరకు అనుకుంటాం కదా టర్నింగ్స్, దానికన్నా డబుల్, త్రిబుల్ ఉంటాయి ఇక్కడ. అడ్వెంచర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంచెం భయపడే వాళ్ళైతే పడతది. కొత్త కదా. వచ్చే ముందైతే మీ వెహికల్స్‌ని పర్ఫెక్ట్‌గా కండిషన్‌లో ఉన్నాయా? లేవా? అని చూసుకొని మాత్రమే రండి. జాగ్రత్త, నేను చెప్పేది ఇదొక్కటే. మన సబ్‌స్క్రైబర్స్‌కి, ఫాలోవర్స్‌కి వెళ్ళే ముందు ఒకసారి వెహికల్‌ని చెక్ చేసుకొని వెళ్ళమని నేను చెప్తాను. ఈ రూట్ అయితే చాలా రిస్కీగా ఉంది. ఎందుకంటే అరకు టన్నెల్స్ అనుకుంటాం కదా! దానికి బాబులా ఉందండి. టన్నెల్స్ అయితే ఒక్కొక్కడికి ఒకటి పోయిస్తది. చూసుకోండి చాలా జాగ్రత్తగా. కానీ వచ్చాక ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా బావుంటుంది. ఒకసారి ఈ రూట్ మొత్తం మీకు టైమ్ లాప్స్‌లో చూపించేస్తా. ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే జటాయు పక్షితో వెల్కమ్ చెప్పేస్తది. ఇంకా ఎంట్రీ పాస్ తీసుకొని లోపలికైతే ఎళ్ళిపోదాం. ఇక్కడి నుంచి లొకేషన్ చూస్తే వావ్! అనిపిస్తుంది గదా! ఇది ఇంకా మేము 10:00కి వచ్చాం కాబట్టి సన్ హెవీగా వచ్చింది కాబట్టి ఇలా కనిపిస్తుంది. కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఈ సీనరీ మాత్రం చాలా అదిరిపోతుంది. ఇంకా టెంపుల్ విషయానికొస్తే కన్‌స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇంకా. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి కొన్ని కొన్ని. మేజర్‌గా టెంపుల్ అయితే లోపల అయిపోయింది గానీ బయట ఔట్‌స్కర్ట్స్, ఎలివేషన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మేబీ ఒక 5 మంత్స్‌లో మొత్తం కంప్లీట్ అయిపోవచ్చు. ఇంకా ఏ టెంపుల్‌కొచ్చినా మన ఫేవరెట్ ప్రసాదాన్ని మాత్రం మర్చిపోం గదా! ఇంకా ప్రసాదం తీసుకొని చకచకా తినేసి ఫాస్ట్‌గా అయితే కిందకైతే వచ్చేసాం. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయి. అంతవరకు బై బై.